శ్రీలంకతో జరిగే 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ కు భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. యువ ఆటగాళ్లకు మరోసారి పెద్దపీట వేశారు. శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. కొత్తగా గుర్నూర్ బ్రార్, సరామ్స్ జైన్లకు టెస్టు జట్లలో చోటు దక్కింది. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. జట్టుకు యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించడంతో పాటు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్ కు గుర్నూర్ బ్రార్, సరామ్స్ జైన్లను తొలిసారి టెస్టు జట్టులో అవకాశం కల్పించారు. జట్టులో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి కీలక ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఆగస్టు 15న గ్యాలెల్ తొలి టెస్ట్, ఆగస్టు 23న కొలంబోలో 2వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంక గడ్డపై సిరీస్ ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, శ్రీజ, ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు భారత జట్టును ప్రకటించడం జరిగింది. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 23న అంటే 2 మ్యాచ్లు అనేవి జరగబోతున్నాయి. ఈ మ్యాచ్లకు గాను 15 మంది సభ్యులతో కూడినటువంటి టీం యొక్క లిస్ట్ ను బీసీసీఐ అఫీషియల్ గా కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేసింది. ఇక ఈ టెస్ట్ సిరీస్ కు కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వ్యవహరించబోతూ ఉన్నారు. అలాగే వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను నియమించడం జరిగింది. ఇక వికెట్ కీపర్లుగా యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్లను, అలాగే ఆప్షనల్ గా సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ ను కూడా టీంలోకి తీసుకున్నారు. ఇక ఓవరాల్ గా భారత జట్టు వరకు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే శుభ్మన్ గిల్, రాహుల్, అలాగే యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాంశు జైన్. సో ఇలా 15 మంది సభ్యులతో కూడినటువంటి జట్టును ప్రకటించడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఈ సిరీస్ కు సంబంధించి ఈసారి కొత్తగా మధ్యప్రదేశ్ కు చెందిన 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సరాంశు జైన్ కు తొలిసారి టెస్టు జట్టులో అవకాశం కల్పించారు. ఇక మరోవైపు జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్లకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ అనేది వస్తేనే వీళ్ళు ఈ టెస్ట్ సిరీస్ లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో అంటే గాయాల బారిన పడి కోలుకుంటున్నటువంటి ఇటు ఇద్దరు ఆటగాళ్లకు ఫిట్నెస్ కు సంబంధించినటువంటి క్లియరెన్స్ అనేది లభించిన అనంతరం వాళ్ళను జట్టులోకి తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 2వ టెస్ట్ కు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి అవకాశం ఉంది. గాయాల కారణంగా నితీష్ రెడ్డి, హర్షిత్ రాణాలను సెలెక్టర్లు ప్రస్తుతానికి పక్కన పెట్టడం జరిగింది. ఇక ఆగస్టు 15 నుంచి మొదటి టెస్ట్ అనేది జరగగా ఆగస్టు 23న రెండవ టెస్ట్ అనేది కొలంబోలో జరుగుతుంది. సో ఈ 2 టెస్టులకు సంబంధించినటువంటి సిరీస్ లో భాగంగానే ఈ యొక్క టెస్ట్ సిరీస్ జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. శ్రీజ, రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.